ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేదల ప్రభుత్వం గూండాయిజం పాలనతో ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోబనగర్ ప్రాంతంలో అక్కడే 8 ఏళ్లుగా నివసించే 600 కుటుంబాలతో మానవత్వం, జాలి, దయ ఇవేమీ చూపించకుండా ఇంత పెద్ద అరాచకం, దౌర్జన్యం మరియు దోపిడీ వినాశనం చేసి ఆ కుటుంబాలకు జీవితమే లేకుండా చేసి దారుణంగా రోడ్డుకిడ్చారు. ఇంత పెద్ద ఘోరమైన అన్యాయం జరిగితే కనీసం ఖమ్మం జిల్లా స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించి స్పందించాల్సింది పోయి పక్కనే ఉన్న పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే సిగ్గుసరం లేని ఈ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు స్పందించారు. ఏమని అంటే అక్కడ ఇల్లులు కోల్పోయిన బాధితులందరూ రోడ్డున పడి బోరున ఏడుస్తూ వాళ్ళ అర్ధనాదాలు వినిపిస్తుంటే ఆ సిగ్గుశరం లేని మంత్రి ప్రెస్ మీట్ ముందు కూర్చొని అక్కడ ఏడ్చే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడతాడు. ఒకవైపు అరాచకం, దౌర్జన్యం మరియు దోపిడీ వినాశనం చేసి పేదలను కూల్చి వారి జీవితాల్లో ఎప్పటికీ మానని గాయం చేసి, మరోవైపు నిజమైన అర్హులను గుర్తించి 5 లక్షల ఇంద్రమ ఇల్లు ఇస్తాం, నీటి సరఫరా, కరెంటు సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సౌకర్యాలు మెరుగుపరుస్తాం అని మాట్లాడతాడు. ఈ సౌకర్యాలు కల్పిస్తాం, ఆ సౌకర్యాలు కల్పిస్తామని మాట్లాడటానికి ముందు కూల్చడం ఎందుకు? ఇప్పుడు రాజకీయ సింపతి కోసం ఇవిస్తాం అవిస్తామని రాజకీయ స్వలాభం కోసం అసత్య మాటలు మాట్లాడటం ఎందుకు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలపై గూండాయిజం పాలనతో విచక్షణ లేకుండా కఠినంగా వ్యవహరిస్తూ విరుచుకుపడిందే కాకుండా ఏదో గొప్ప పని చేసినట్టు, మంచి పని చేసినట్టు ఆ గొప్ప పనిని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీల మీద నెడుతున్నారు. బాధితులను రోడ్డుకీడ్చి అవమానించి తర్వాత సానుభూతి మాటలు మాట్లాడుతున్నారు. అంటే చేసిన తప్పులను మర్చిపోండి అనడానికి ఇదొక నాటకం. నిజంగా ఖమ్మం ప్రజలు నిజాయితీగా ఓట్లు వేసి గెలిపించినందుకు అక్కడి ప్రజల ముందు సిగ్గుపడాలి, ఇలాంటి నాయకులను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిపించినందుకు. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే ప్రజలే ఆలోచించాలి, మనం ఎవరిని గెలిపిస్తున్నాం, మన బతుకుల్లో వెలుగులు నింపేవారినా లేకపోతే మన బ్రతుకుల్లో చీకటి నింపేవారినా ఆలోచించాలి. ఈ గూండాయిజం పాలన ఈరోజు ఖమ్మం జిల్లా పేద ప్రజల పైన విరుచుకుపడ్డది, కానీ రేపు మన జిల్లాలో కూడా రావచ్చు, గుర్తుపెట్టుకోండి.